main reason for breast cancer is this estrogen stimulation of the breast. But last 5 years లో minimum month కి I'm doing 3 to 4 సో cancers. మోర్ దాన్ 35 ఉన్న వాళ్ళు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫైబ్రోఎడెనోమాస్ రికరెన్స్ వస్తుందా, బ్రెస్ట్ క్యాన్సర్ రికరెన్స్ వస్తుందా అనేది మనం చేసిన సర్జరీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనకి కరెక్ట్ గా రావాలంటే పేషెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. గుడ్ క్వశ్చన్. ఎవరు అడగరు యూజువల్లీ. అంటే బ్రెస్ట్ లో లంప్ ఉంటే అది అక్కడ పిల్ల క్యాన్సర్ ని పెడుతుంది. సో చంకలో గడ్డలు వస్తాయి. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలనే మంచి మీ హెల్త్ గురించి టిప్స్ చెప్తూ మీ ముందుకు వచ్చాను అన్నమాట. సో ఈరోజు మనం ఎక్కడున్నామంటారా? రుత్విక్ హాస్పిటల్స్, డాక్టర్ శాలిని మ్యామ్ దగ్గర. సో మ్యామ్ అంటాను కానీ నాకైతే ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట, అక్క అని. అంటే మ్యామ్ అంటే కొంచెం కొత్తగా ఉంది నాకు. సో షీఈ్ వన్ ఆఫ్ పర్సన్, నేను అడ్మైర్ అయ్యే పర్సన్స్లో తను ఒకరు అనమాట. సో మెడికల్ స్టూడెంట్ దగ్గర నుంచి సో డాక్టర్ ప్రొఫెషన్, ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ, సో నాకు చాలా చాలా ఇష్టం అక్క ఇప్పుడు కూడా. సో ఇలాగే నాతో పాటు మీరు కూడా ఈవేళ చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. సో ఫస్ట్ మనకు తెలిసిన టాప్ 5 క్యాన్సర్స్లో మీ అందరికీ తెలిసిందే బ్రెస్ట్ క్యాన్సర్. సో మనకి సెకండ్ వచ్చేసి యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్. చాలా మంది ఇది నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో నేను ఇంకా అక్క దగ్గరకు వచ్చి అడిగాను, ఎలాగైనా మనం ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి. సో అక్టోబర్లోనే అనుకున్నాం మేము అవేర్నెస్ క్రియేట్ చేద్దామని. సో యా, వీఆర్ హియర్ నౌ. ఈరోజు మనం ప్రివెంటివ్ మెజర్స్ తెలుసుకుందాం. తర్వాత క్యాన్సర్ డిటెక్షన్ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ డిటెక్షన్ ఎలా, స్క్రీనింగ్ ఎలా తీసుకోవాలి, అండ్ ఒకవేళ వచ్చిన తర్వాత దాన్ని ఎలా మనం డిటెక్షన్ చేసుకోవాలని చెప్పేసి ఇవాళ మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం అక్క దగ్గర నుంచి తెలుసుకుందాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ అక్క. హాయ్ స్వాతి. వెరీ నైస్. నేను చాలా బాగున్నా, మీరు బాగున్నారా? లిటరలీ వెయిటింగ్, ఎప్పుడప్పుడు కలుద్దామా, ఎప్పుడు మాట్లాడదామా. నిజంగా అసలు అందరికీ ఈ ఇంత ఇంపార్టెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి లిటరలీ ఎప్పటి నుంచి మేమైతే అనుకుంటున్నామో. సో అక్క కూడా ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క, నిజంగా ఆన్ యువర్ న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ క్లినిక్ ఇక్కడ మనకి పిఎం పాలనలో పెట్టారు, రిత్విక్ హాస్పిటల్స్ అన్నమాట. సో హార్టీ కంగ్రాచులేషన్స్. సో యా, మనం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం అక్క. సో మీ చెప్పండి నాకు, ఎన్ని కేసెస్ చూసుంటారు ఇప్పటికి మీరు? అంటే దీన్ని బట్టి మనకు ప్రివలెన్స్ అర్థమవుతుంది ఎన్ని కేసులు ఉన్నాయనేది. సుమారు ఎన్ని కేసులు చూసుంటారు మీరు? అంటే ఐఎమ్ ప్రాక్టీసింగ్ సర్జరీ సిన్స్ 10 years. So 10 years లో first 5 years I've not seen many breast cancer cases, to be frank. But last 5 years లో minimum month కి I'm doing 3 to 4 cancer surgeries. We are doing many normal surgeries. అంటే ఏంటంటే బ్రెస్ట్ అంటే ఓన్లీ క్యాన్సరే కదా. దట్స్ వై యూ సీ ఈ సెంటర్ కి వైజాగ్ బ్రెస్ట్ హెల్త్ సెంటర్ అని పేరు పెట్టాం, కానీ బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్. ఎందుకంటే ఓవరాల్ గా ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఒక 100 కేసెస్ మనం చూస్తే రోజుకి ఓన్లీ బ్రెస్ట్ కేసెస్, అందులో 10 మాత్రమే క్యాన్సర్ ఉంటాయి. మిగిలిన 90 కూడా నార్మల్ కేసెస్ ఉంటాయి. అండ్ మీన్స్ దే ఆర్ నాట్ క్యాన్సర్స్, ప్రాబ్లమ్ తో వచ్చారు, బ్రెస్ట్ ప్రాబ్లమ్ తో వచ్చారు. బట్ ఆ 10 కూడా స్టార్టింగ్ లో ఆ 10 కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే వీఆర్ డూయింగ్ మెనీ బ్రెస్ట్ క్యాన్సర్. అప్సెటింగ్ ట్రెండ్ ఏంటంటే యంగర్ ఇండివిజువల్స్ లో పెరిగిపోయింది కేసెస్ ఎక్కువ. సో ఇన్ జనరల్ కేసెస్ అనేవి చాలా ఉంటాయి. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం చాలా వరకు బ్రెస్ట్ కేసెస్ అని చూస్తాం, కానీ ఒక క్యాన్సర్ అది కూడా ఒక బేసిక్ ప్రివెంటివ్ మెజర్స్ చేస్తూ ఎర్లీ డిటెక్షన్ చేయడం అనేది చాలా తక్కువ సెంటర్స్ ఉన్నాయి. నేను చూడడం అయితే హార్డ్లీ 1 అంతే. సో ఇప్పుడు మనకి క్లినిక్ రుత్విక్ హాస్పిటల్స్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ క్లినిక్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూసిన చాలా మ్యాలిగ్నెంట్ కేసెస్ ఇప్పుడు ఎన్ని చూసుంటారు అక్క? అంటే ఎక్కువ పర్ 6 months లేదా ఇయర్లీ బేసిస్ చెప్పండి. మీరు చూసిన క్యాన్సర్ చాలా డేంజరస్, ఇంకా లీడ్ టు డెత్ అనేవి చేస్తున్నవి ఉన్నాయా? స్టేజ్ 4 క్యాన్సర్స్ అంటాము. స్టేజ్ 4 క్యాన్సర్స్ లో సర్వైవల్ చాలా తక్కువ ఉంటుంది. సో లక్కీలీ ప్రీవియస్లీ ఫస్ట్ 5 years అని మనం ఆడుతున్నాక 10 years ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫస్ట్ 5 years లో మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ స్టేజ్ 4 క్యాన్సర్స్. స్టేజ్ 4 స్లోలీ అవేర్నెస్ పెరిగింది పీపుల్ లో. పింక్ అక్టోబర్ అవేర్నెస్ పెరిగి త్వరగా వచ్చి చూపించుకుంటున్నారు స్టేజ్ 1 లో. సో లక్కీలీ డెత్స్ అనేవి చాలా తక్కువ. కానీ కోమార్బిడిటీస్ అంటే కొంచెం ఎక్కువ అటు వేరే అంటే అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి అది కూడా స్టేజ్ 4 డిటెక్ట్ అయితే వాళ్ళు కూడా 1-2 years తర్వాత ఏమైనా డెత్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ పర్సే డెత్ అయిన కేసెస్ లో ఇంతవరకు నేను చూడలా. బికాజ్ ఆల్రెడీ మన గవర్నమెంట్ చాలా ఇనిషియేట్ చేసింది, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వీక్ అని అక్టోబర్ లో పెట్టారు. సో
ఫస్ట్ అసలు మనకి ఉన్న టాప్ మోస్ట్ క్యాన్సర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫీమేల్ క్యాన్సర్స్ లో బ్రెస్ట్ అనేది ఫస్ట్, తర్వాత యుట్రస్, తర్వాత ఓవేరియన్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ మనం ముందుగా ఎలా తెలుసుకోవచ్చు అక్క? అంటే ఫస్ట్ ఒక పేషెంట్ ఎంత ఏజ్ నుంచి వచ్చే అవకాశం ఉంది, ముందుగా ఎలా తెలుసుకోవాలి మనం? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామనెస్ట్ క్యాన్సర్ స్వాతి, బట్ మోస్ట్ అడ్వాంటేజెస్ క్యాన్సర్ కూడా ఇది. ఎందుకంటే when compared to other cancers, breast cancer has a very good survival rate. It is extremely better survival rate ఉంటుంది when compared to other cancers. సో భగవంతుడు ఆ అడ్వాంటేజ్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇచ్చాడు. అందుకని త్వరగా డిటెక్ట్ చేసుకోండి, త్వరగా చూపించుకోండి. ఎందుకంటే త్వరగా ట్రీట్మెంట్ అయితే సర్వైవల్ బి లైక్ ఎనీ అదర్ పర్సన్, నార్మల్ పర్సన్ అంత సర్వైవల్ ఉంటుంది. బట్ ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే గవర్నమెంట్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. సో మీరు యూకేలో యుఎస్ లో చూసుకుంటే ప్రతి వీధికి ఒక బ్రెస్ట్ సెంటర్ ఉంటుంది. బట్ మన కంట్రీలో చూసుకుంటే హార్డ్లీ మెట్రో సిటీస్ లో ఒక్కొక్క సెంటర్ ఉన్నాయి. ఆల్ మెట్రో సిటీస్. ఇన్ వైజాగ్ దిస్ ఇస్ అ ఫస్ట్ సెంటర్. వైజాగ్, విజయనగరం అండ్ శ్రీకాకుళం, నార్త్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్. సో నైస్. సో ఇప్పుడు మనకి అర్బన్ రూరల్ లో చూసుకుంటే కనుక రూరల్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? లైక్ ఓన్లీ అర్బనైజ్డ్ కాకుండా రూరల్ లో కూడా పాపులేషన్ ఆర్ మోర్ ప్రోనా? సి ఇన్సిడెంట్స్ అనేది రూరల్ పాపులేషన్ లో మనకి ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. యాజ్ అన్ ఎస్పీఎం స్టూడెంట్ యూ నో, సి ఎక్కువ చూపించుకుంటే ఎక్కువ డిటెక్షన్ వస్తుంది, వాళ్ళ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనకి టెక్స్ట్ బుక్స్ ఏంటంటే అర్బన్ పీపుల్ లో అర్బనైజేషన్ ఇస్ అ కాజ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇస్తున్నారు. బట్ రూరల్ పాపులేషన్ ఏంటంటే చూపించుకోవడానికి రావట్లేదు. సో వాళ్ళలో కూడా క్యాన్సర్ ఈక్వల్ ఇన్సిడెంట్స్ ఉంది. అర్బన్ పీపుల్ ఏంటంటే ఎక్కువ మంది చూపించుకుంటున్నారు, ఎక్కువ డిటెక్షన్ జరుగుతుంది కాబట్టి మన అర్బన్ పీపుల్ లో ఎక్కువ ఉంది అనుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఆఫ్ ఈక్వల్ ఇన్సిడెన్స్ ఆన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్. సర్వైవల్ అనేది డెఫినెట్ గా అర్బన్ పాపులేషన్ లో ఎక్కువ ఉంది, ఎందుకంటే రూరల్ పాపులేషన్ సర్జరీ చేయించుకుంటున్నారు, తర్వాత ఫాలో అవ్వాల్సిన కొన్ని ఫాలో అవ్వకపోవచ్చు. ఆబ్వియస్లీ రూరల్ పీపుల్ ఎంతో కాంప్లికేట్ అయ్యి సీరియస్ అయితే తప్ప వాళ్ళు రారు. అసలు ఎలాగంటే లిటరలీ కాంప్లికేటెడ్ కేసు వచ్చేంత వరకు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఇదే ఈ కేసు అయినా కాదు, ఏ కేసు అయినా సరే. సో అక్క ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ ఇన్సేపు మనం మాట్లాడుకున్నాం కదా, ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఎవరైనా సరే లైక్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అయినా ఎవరైనా సరే సింపుల్ గా మాక్సిమం పర్సంటేజ్, ఆబ్వియస్లీ మనకు తెలుసు క్యాన్సర్ ఎంత ఈజీ కాదు, బట్ స్టిల్ మన వరకు మనం ఏం చేయొచ్చు ప్రివెంటివ్ మెజర్స్? ప్రివెంటివ్ మెజర్స్ వచ్చేటప్పటికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఎలాగో నాన్ మోడిఫైబుల్, దాన్ని మనం మోడిఫై చేయలేము. వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ కింద స్క్రీనింగ్స్ అవి చేయించుకోవచ్చు. జెనెటిక్ ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, జెనెటిక్ ప్రాబ్లమ్. అట్లా కాకుండా స్పొరాడిక్ అంటే ఏ రీజన్ లేకుండా వచ్చే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ బ్రెస్ట్ ఇష్యూ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ లైక్ ఫ్యాట్, హెవీ బ్రెస్ట్. సో వాళ్ళు అందుకే అది ఏం చేయాలంటే మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. సో వీ షుడ్ మెయింటైన్ అవర్ ఐడియల్ బిఎంఐ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ అంటే ఓన్లీ బ్రెస్ట్ లో ఉన్న ఫ్యాటే కాదు, బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా ఫ్యాట్ ని అరోమటైజేషన్ అంటాం. ఫ్యాట్ అరోమటైజేషన్ అయ్యి ఈస్ట్రోజన్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఓవరీస్ నుంచి అడ్రినల్స్ నుంచి ఈస్ట్రోజన్స్ వస్తే అది మనందరికీ తెలుసు, కానీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ నుంచి కూడా ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మెయిన్ రీజన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ దిస్ ఈస్ట్రోజన్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది బ్రెస్ట్. సో ఆ ఈస్ట్రోజన్ స్టిమ్యులేషన్ మనం తగ్గించుకోవాలంటే నేచురల్లీ దాని ఎఫెక్ట్ ఉండేవన్నీ తగ్గించుకోవాలి. ఈస్ట్రోజన్ ఎక్కడెక్కడ ఉంటుందో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ లో ఈస్ట్రోజన్ ఉంటుంది, తగ్గించుకోవాలి, మాక్సిమం అవాయిడ్ చేయాలి. దెన్ ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్స్ కూడా కొన్ని ఉంటాయి, లైక్ సోయ్, ఎక్కువ సోయ్ ప్రోటీన్, వే ప్రోటీన్ తింటారు. సో అందుకే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్ తీసుకోమని ఇప్పుడు అడ్వైస్ చేస్తున్నారు అందరు. అండ్ ఆ సోయ్ ప్రొడక్ట్స్, సోయ్ మిల్క్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఆల్దో ఇట్ ఈస్ అన్ ఈస్ట్రోజన్ ఈజ్ అ స్టెరాయిడల్ హార్మోన్. దిస్ ఫైటోఈస్ట్రోజన్ అంటే ప్లాంట్ బేస్డ్. అండ్ దెన్ బాడీ ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. అండ్ న్యాచురల్లీ ఫర్ ఎనీ క్యాన్సర్ ఆల్కహాలిజం, స్మోకింగ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అవాయిడ్ చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్, సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి పిల్లలకి. అండ్ ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ పిల్లలు, నల్లి పారస్ అంటే నో కిడ్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్. సో ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ కిడ్స్ అనేది మంచి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ ఫాలో అయితే కొంతవరకు వీ కెన్. అంటే 30 అబోవ్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ అయినా 35 ఎల్డర్లీ ప్రైమరీ అంటే మోర్ దాన్ 35 ఇప్పుడు. ఓకే, సో మోర్ దాన్ 35 ఉన్న వాళ్ళు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ నో కిడ్స్ నల్లిపారస్ ఉమెన్ లో కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్కడ హెల్త్ గురించి మాట్లాడుకున్నా తిప్పి ఒబిసిటీ అంటే ప్రివెంట్ చేయాలి, స్మోకింగ్, డ్రింకింగ్, ఏదైనా సరే ఏ క్యాన్సర్ అయినా సరే తిప్పి అక్కడికి వస్తాం. సో బెటర్ ఇది మనం ఒక గోల్డెన్ రూల్ లో పెట్టేసుకోవాలన్నమాట. సో డైలీ ఒక 1 hour 30 minutes వాకింగ్ గానీ, బికాస్ సర్క్యులేషన్ పెరగడం వల్ల చాలా వరకు యూనో మంచిది ఉంటది. సో ఒబిసిటీ మనం దాన్ని ఎవరైతే ఒబేస్ గా ఉన్నారో చాలా జాగ్రత్తగా వాళ్ళ బిఎంఐ మెయింటైన్ చేయాలి, అవి అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ మనకి తెలిసినవే.
సో మన నెగ్లెక్ట్ చేస్తాము. సో ఇవి ఈ రూల్స్ పాటిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ 30 ఇయర్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు చూసుకున్నాం కదా. ఇప్పుడు స్క్రీనింగ్ ఎలా చేయాలి? ఏ ఏజ్ లో కంపల్సరీగా ఇయర్లీ ఎన్నిసార్లు చేయాలి? స్టాండర్డ్ ఏజ్ అయితే ఫర్ స్క్రీనింగ్ ఈస్ అబౌవ్ 40 ఇయర్స్. బట్ మనం ముందు డిస్కస్ చేసినట్టుగా యంగర్ ఇండివిజువల్స్ లో క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ అంటే పేరెంట్స్ లైక్ మదర్ కి అమ్మమ్మ అత్తలు వాళ్ళలో ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి ఉంటే 35 ఇయర్స్ నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. బట్ 40 ఇయర్స్ ఇస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ స్టార్టింగ్ బ్రెస్ట్ స్క్రీనింగ్. ఓకే. సో ఇప్పుడు చాలా మంది 20 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా మీరు చెప్పారు కేసెస్ వచ్చాయని. ఇప్పుడు చాలా వరకు మారింది మనకి. ఒక ముందు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ మనం స్క్రీనింగ్ అవి చేస్తాం, కానీ అది నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, వాళ్ళకి వచ్చింది కదా మాకు కాదు అని చెప్పేసి. సో దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ ప్రీవియస్ ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా మంది ఒబేసిటీ గా ఉంటున్నారు. ఇప్పుడు మన ఎల్డర్ పీపుల్ 25 అబోవ్స్ దాటగానే చాలా ఒబీస్ గా ఉంటున్నారు, హెవీ చెస్ట్ తోని. సో వాళ్ళు వెంటనే స్క్రీనింగ్ చేసుకోవడం మంచిది. ఇయర్లీ వన్స్ చాలా యాన్యువల్ మ్యామోగ్రామ్స్ అనేవి అంటే ఇయర్లీ వన్స్ అబోవ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో 40 ఏళ్ళు దాటిన మహిళలందరూ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ స్కానింగ్ చేయండి. బీపీ షుగర్ ఎలా టెస్ట్ చేయించుకుంటాం అట్లాగే మ్యామోగ్రామ్ ఇయర్లీ వన్. సో మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సర్వైకల్ క్యాన్సర్ లో ప్యాప్స్మియర్ చేసుకోవాలి, బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇలా మ్యామోగ్రామ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ అన్నమాట. ఎందుకంటే మనం ఉన్న కండిషన్ చాలా వరకు మారిపోయింది. మన తినే ఫుడ్ లో గానీ ఎక్సర్సైజ్ లేదు. సో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే. సో ఓకే, ఇప్పుడు సర్జరీ అయిన చాలా వరకు ఆబ్వియస్లీ వచ్చిన సర్జరీస్ డిఫరెంట్ రెస్పెక్టివ్ ట్రీట్మెంట్స్, మాసెక్టమీ అని ఏవో ఉంటాయి. సో పోస్ట్ ఆపరేటివ్ గా ఏం కేర్ తీసుకోవాలక్క? అంటే చాలా మంది అడుగుతారు, ఎందుకంటే నాకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు, ఒక 3-2 మెంబర్స్ ఫైబ్రాయిడ్ చెస్ట్ వచ్చింది. సో రికరెన్స్ వచ్చింది అనమాట. సో ఒక 6 months తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చింది. మళ్ళీ ఏంటంటే ఒకవైపు బాగా వాపు, ఫీవర్ వచ్చేయడం, రైజ్ ఆఫ్ టెంపరేచర్, మళ్ళీ సర్జరీ అయింది. సో దీనివల్ల ఏంటక్క అసలు రిపీటెడ్ ఎందుకు వస్తుంది? అక్రెన్స్ అనేది ఉంటుందా మళ్ళీ? యాక్చువల్లీ స్వాతి, బ్రెస్ట్ డిసీజెస్ అనేది వైడ్ స్పెక్ట్రమ్ చాలా ఉంటాయి. దే స్టార్ట్ ఫ్రమ్ నార్మల్ పెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి గడ్డలు, మామూలు నార్మల్ గడ్డలు, క్యాన్సర్ గడ్డలు కాకుండా స్టార్ట్ అయ్యి క్యాన్సర్ గడ్డల వరకు మల్టిపుల్ చాలా లీషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దేనికి అనేది ప్రతి కండిషన్ కి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్. సో ఫస్ట్ థింగ్ బ్రెస్ట్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాటిని ఎవరో ఒక బ్రెస్ట్ సర్జన్ కన్సల్ట్ చేయాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ పెయిన్, ఫైబ్రాయిడినోమా అంటే ఇట్ ఈస్ నార్మల్ లంప్, బినైన్ లంప్ అంటే నాన్ క్యాన్సరస్ లంప్స్ అంటారు. కామన్ 15 నుంచి 35 ఏళ్ళ వాళ్ళలో వస్తుంది. క్యాన్సర్ అనేది 40 ఏళ్ళు దాటకు చూస్తాం. ఫైబ్రాయిడినోమా 15 to 35 ఇయర్స్ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళలో కూడా వస్తుంది. అందరూ క్యాన్సర్ అనుకుని భయపడిపోతారు. సో ఫస్ట్ చూపించుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఫైబ్రాయిడినోమాస్ రికరెన్స్ వస్తుందా, బ్రెస్ట్ క్యాన్సర్ రికరెన్స్ వస్తుందా అనేది మనం చేసిన సర్జరీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీస్ అనేవి మల్టిపుల్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ స్టేజ్ 1 or 2 మనం కన్జర్వేషన్ సర్జరీ అంటే బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేయం, ఓన్లీ ఆ క్యాన్సర్ విత్ నార్మల్ టిష్యూ రిమూవ్ చేస్తాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ స్టేజ్ 3 అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అది మనకి ఇది కరెక్ట్ కాదు, దీనికి ఇది కన్జర్వేషన్ కరెక్ట్ కాదు, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి 1, 2, 3, 4, 5 ఇవి ఉంటే మనం కన్జర్వేషన్ చేయకూడదు, మాస్టెక్టమీ చేయాలి అంటే రిమూవ్ చేసేయాలి. సో వాళ్ళను కంప్లీట్ బ్రెస్ట్ రిమూవ్ చేస్తాం. సో పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే సర్జరీ తర్వాత జాగ్రత్తలు అనేవి రెండిట్లో డిఫరెంట్ గా ఉంటాయి. మాస్టెక్టమీ తర్వాత ఏంటంటే మనకి నీరు పట్టే అవకాశం ఉంటది కాబట్టి ఇది చూసుకోవాలి. ఒక 8 years బ్యాక్ అక్క ఈ కేసు, అంటే నేను మా దూరపు చుట్టం ఎవరో, సో వాళ్ళు ఎలాగంటే ఇలాగే ఫస్ట్ ఒక చెస్ట్ పెయిన్ తో వచ్చారు. అప్పుడు అనిపించింది వీళ్ళ సెల్ఫ్ కేర్ ఏమైనా తేడా చేశారా, లేకపోతే సర్జికల్ గా ఏమైనా రాంగ్ అయింది అనేది ఒక 8 years బ్యాక్ నాకు డౌట్ ఉండేది అనమాట. సో పేషెంట్ వల్ల ఏమైనా నెగ్లిజెన్స్ ఉన్నా, ఏదైనా మెడికేషన్ సరిగ్గా తీసుకోకుండా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే మళ్ళీ పెయిన్లెస్ లంప్స్ అనేవి పేషెంట్స్ నెగ్లిజెన్స్ చేస్తారు, ఎందుకంటే నొప్పి లేదు కదా. కానీ పెయిన్లెస్ లంప్స్ మోర్ డేంజర్. పెయిన్ఫుల్ లంప్స్ ఆర్ ఎ బిట్ ఆన్ ఎ బెటర్ సైడ్. సో అది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. బట్ పెయిన్లెస్ లంప్ ఈస్ డెఫినెట్లీ ఏ రెడ్ ఫ్లాగ్ సైన్. సో కంపల్సరీ వెళ్ళి చూపించుకోవాలి. సో రికరెన్స్ అనేది డిఫర్స్ విత్ డిఫరెంట్ పాథలాజికల్ కండిషన్. సో పోస్ట్ ఆపరేటివ్ కేర్ ప్రాపర్ గా ఇంకా ఇన్ఫెక్షన్ అవి రాకుండా మనం రిట్రాక్షన్ ఆఫ్ నిపిల్ గానీ సో చాలా చూస్తాం మనకి, అవి కూడా మన సిమ్టమ్స్ అంటే సైన్స్ అనేవి డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే మీరే డిటెక్ట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను, ఎవ్రీ మంత్ స్నానం చేసిన తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి మహిళ చేసుకోవాలి తన మటు తను. ఆఫ్టర్ హర్ 5th day or 6th day of her periods, she can do a self breast examination. చేసుకుంటే కొన్ని చేంజెస్ అబ్జర్వ్ చేయాలి. అద్దం ముందు చేసుకోవాలి, అప్పుడే చేంజెస్ అబ్జర్వ్ చేయొచ్చు. స్కిన్ లో వచ్చిన అంటే ఇంతకు ముందు అంతా స్కిన్ బాగానే ఉంది, ఇప్పుడు స్కిన్ లో
వచ్చినాయి, రెడ్నెస్ గానీ డింపుల్స్ ఉంటాయి కదా, ఇట్లా డింపుల్ పడడం అలా స్కిన్ లో చేంజెస్. నెక్స్ట్ నిప్పుల్ రిట్రాక్షన్, ఎప్పుడు బయటకు ఉండే నిప్పుల్ లోపలికి వెళ్ళిపోయినా అది మోస్ట్ ఇంపార్టెంట్ సైన్. దెన్ థర్డ్ థింగ్, ఏదైనా కొత్త లంప్ గానీ కొత్త గడ్డ గానీ నిప్పుల్ బోత్ బినైన్ మాలిగ్నెంట్ రెండిట్లో ఉంటుంది అక్క. బినైన్ లో ఉంటది, మాలిగ్నెంట్ లో, అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే లాక్టేషన్ ఇచ్చే మదర్స్ ఉంటారు, వాళ్ళలో కొన్నిసార్లు రిట్రాక్ట్ అయిపోతుంది. ఎందుకు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. స్మోకింగ్ చేసే ఉమెన్ ఉంటారు, వాళ్ళలో కూడా రిట్రాక్షన్. ఇవన్నీ బినైన్ కాజెస్ ఆఫ్ రిట్రాక్షన్. మాలిగ్నెంట్ కాజెస్ ఆఫ్ రిట్రాక్షన్ బ్రెస్ట్ క్యాన్సర్. సో రెండిట్లోనే రిట్రాక్షన్ ఉండొచ్చు. అది మీరు డయాగ్నోస్ చేయలేరు కాబట్టి బ్రెస్ట్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు. పోస్ట్ ఆపరేటివ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయక్క? మాస్టెక్టమీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏముండవు, ఇంకా ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ ఫుడ్ అంటే ఐ మీన్ నాట్ ఇన్ క్యాలరీస్, బట్ ప్రోటీన్ ఫుడ్, ఫైబర్, రెగ్యులర్ డైట్. ఫర్ ఎనీ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ దేర్ ఇస్ సర్జికల్ స్ట్రెస్. అంటే బాడీ కెటబాలిక్ స్టేట్ లోకి వెళ్ళిపోద్ది. అంటే ఆ సర్జరీ చేయడం వల్ల స్ట్రెస్ లో ఉండి బాడీలో ఉన్న ప్రోటీన్ అంతా తినేస్తుంది అనమాట. సో మనం ఎక్స్ట్రా ప్రోటీన్ ఇస్తా ఉండాలి, అండ్ ఇమ్యూనిటీ కూడా తగ్గుద్ది కాబట్టి, సో ఎక్స్ట్రా ప్రోటీన్ ఇస్తేనే ప్రోటీన్ నుంచి వి గెట్ ఇమ్యూనిటీ. సో హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, అండ్ ఫైబర్ డైట్ కూడా ఇంకా రెగ్యులర్ మనం లో కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీన్, హై ఫైబర్, హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్. సో ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా యంగ్ ఏజ్ పీపుల్ లోనే సాగింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటది. సో వాళ్ళలో ఏంటి చేస్తే, అంటే ఎక్సర్సైజెస్ ఇనఫా లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా? చాలా మంది ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కూడా ఇంకా ఉంటది, వెయిట్ లాస్ అవుతారు, కాకపోతే ఆ ఒక లీన్ మాస్ అనేది సాగింగ్ గా అనిపిస్తుంది అనమాట. స్ట్రెచ్ అయిపోద్ది, స్ట్రెచ్ అయిపోయి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏంటి సర్జికల్ అనా లేకపోతే? సో సాగింగ్ కి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి స్వాతి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎవ్రీ ఉమెన్ విల్ హ్యావ్ సాగింగ్ ఆఫ్ బ్రెస్ట్ టు సమ్ ఎక్స్టెంట్, ఎంతో కొంత ఉంటది. బట్ యాజ్ సూన్ యాజ్ ఆ వెయిట్ లాస్ అంతా అయిపోయి బ్రెస్ట్ ఫీడింగ్ అంతా ఆగిపోగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే ముందంత నార్మల్ అవ్వకపోయినా ఎంతో కొంత నార్మలైజ్ అవుతుంది. బట్ ఇంకా పర్సిస్టెంట్లీ సాగింగ్ వచ్చి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంతకు ముందు బాగా వెయిట్ ఎక్కువ ఉండి సడన్ వెయిట్ లాస్ అయిన వాళ్ళలో ఈ సాగింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫ్యాట్ తగ్గినంత ఫాస్ట్ గా స్కిన్ రిట్రాక్ట్ అవ్వదు, సో స్కిన్ సాగింగ్ అట్లే ఉండిపోతుంది. సో సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజెస్. చెస్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ టార్గెటింగ్ యువర్ చెస్ట్ వాల్ మజిల్స్. సో ఆ ఎక్సర్సైజెస్ చేస్తే యూ కెన్ రెడ్యూస్ సమ్ అమౌంట్ ఆఫ్ సాగింగ్. ఒకటి, యూ కెన్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ది బ్రెస్ట్ ఆల్సో. బట్ టిల్ ఇంకా అలాగే ఉంది అంటే, అండ్ కొన్ని అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ అండర్ ద బ్రెస్ట్ ఇచ్చింగ్ గానీ, టీనియా అంటే స్కిన్ కండిషన్స్, అండ్ డ్రూపింగ్ ఆఫ్ షోల్డర్స్ అంటే ఈ హెవీనెస్ ఆఫ్ బ్రెస్ట్ వల్ల పోస్చర్ కూడా మారిపోతుంది. కొంచెం ఇట్లా స్ట్రైట్ గా లాగా వెనక్కి ఇలా వచ్చి గూనిలా వచ్చి ఇట్లా నడవడం స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటి కండిషన్స్ ఉంటే ఇంక ఇట్ ఈస్ బియాండ్ ద ఎక్సర్సైజ్ అండ్ బియాండ్ ద ట్రీట్మెంట్. కాబట్టి సర్జికల్ ట్రీట్మెంట్ బెస్ట్. ఇట్ ఈస్ సేఫ్, సూపర్ఫిషియల్, అసలు బాడీ లోపలికి కూడా ఎంటర్ అవ్వం. సో ఇట్ ఈస్ అ సేఫ్ సర్జరీ అండ్ ఇట్ ఈస్ డన్. సో మన సెంటర్ లో వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ లైక్ క్యాన్సర్, నాన్ క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ అన్ని చేస్తాం అన్నమాట. బేసికలీ 1 year పడుతుంది, ఎందుకంటే బాడీ బాగా వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేయాలి. లేదనుకుంటే దెన్ వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్. తగ్గకపోతే వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్. నౌ కమింగ్ టు బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ లోని, సో చాలా వరకు లీకింగ్ వల్ల గానీ ఎక్కువ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. సో లైక్ గెలాక్టోసిల్ గానీ, అలాంటి వాళ్ళకి ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు? వాళ్ళ ట్రీట్మెంట్ ఏముంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మదర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. కరెక్ట్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, కరెక్ట్ క్యాచింగ్ అండ్ లాచింగ్ అంటాం, అంటే నిపుల్ పొజిషన్ అండ్ బేబీ లాచింగ్ అనేది కంప్లీట్ గా ఉండాలి. హాఫ్ లాచింగ్ అయితే ఏమవుద్దంటే బేబీ నిప్పుల్ కొరుకుతూ పాలు తాగుతుంది, సో క్రాక్స్ వస్తాయి. ఫుల్ లాచింగ్ ఏంటంటే ఏరియాలో కూడా బేబీ కవర్ లో ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి నిప్పుల్ కొరకడం అది జరగదు బేబీ. సో ఏంటి, క్రాక్స్ అవి రావు. లైక్ ఈ పార్ట్ మొత్తం కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా బేబీ మౌత్ అనుకుంటే దిస్ ఇస్ ద బ్రెస్ట్, బేబీ మౌత్ ఇదంతా కవర్ చేయాలి. ఇది ఒక్కటే కవర్ ఇలా చీకింది అనుకో బేబీ, ఇక్కడ క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ రావడం వల్ల ఇన్ఫెక్షన్ దీని నుంచి లోపలికి వెళ్తాయి, వెంటనే గడ్డలు ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో గడ్డలు వచ్చిన రాకుండా, అందుకే రాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ కరెక్ట్ పొజిషన్, కరెక్ట్ లాచింగ్ ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, ఎట్టి పరిస్థితిలోనూ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపకూడదు. మీకు ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా డు నాట్ స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్లెస్ అంటిల్ యూ డాక్టర్ అడ్వైజ్ యూ టు స్టాప్. అండ్ నో డాక్టర్ విల్ అడ్వైజ్ యూ టు స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్ అట్ ఎనీ కాస్ట్. WHO చెప్పేది కూడా అదే. యాప్సెస్ వచ్చినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఆపొద్దని చెప్తున్నారు. సో ఎంటీ చేయాలి బ్రెస్ట్ ని. సరే బేబీ తాగట్లేదు అయినా కూడా మీరు ఎంటీ చేసేసి ఒక బాటిల్లో ఫిల్ చేసి ఉంచుకో. ఎంటీ చేయకపోతే డెఫినెట్ గా డక్ట్స్ బ్లాక్ అయ్యి మీకు గడ్డలు ఫామ్ అయితే. ఇప్పుడు చూస్తే గనక మనకి ఈ ఏరియాలో ఎక్కువ ఎక్కడ అక్క వచ్చేది, అంటే ఫ్యాట్ లోనా లేకపోతే మజిల్ టిష్యూలోనా ఈ పార్ట్? సో ఇది గ్లాండ్స్ అన్నమాట. ఈ వైట్ కనిపిస్తున్న మిల్క్ డక్ట్స్. ఓకే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో దీస్ ఆర్ ద డక్ట్స్. ఇందులోంచి మనకి మిల్క్ వస్తుంది ఇట్లా. సో ఇవి ఇక్కడ బ్లాక్ అయింది అనుకో, ఇక్కడ మనకి స్వెల్ అయిపోతుంది. సో ఇట్ ఇంక్లూడ్ బోత్ ద గ్లాండ్ అండ్ ద ఫ్యాట్. సో మీకు ఇక్కడ మల్టిపుల్ లీషన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ పింక్ కలర్ అంతా గ్లాండ్, ఎల్లో కలర్ అంతా ఫ్యాట్. పింక్ కలర్ లో యుల్ హ్యావ్ క్యాన్సర్స్. ఇది క్యాన్సర్ గడ్డ.
ఇవి నార్మల్ సిస్ అన్నమాట. కొన్ని గడ్డలు ఉంటాయి చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళు, అవి ఏం అవ్వవు. సో మల్టిపుల్ లీషన్స్ ఉంటాయని జస్ట్ ఇది ఇండికేషన్ ఆఫ్ అంటే అన్ని ఎలాంటి లీషన్స్ ఎలాంటి ఈ లేయర్స్ లో ఎక్కడెక్కడ రావచ్చు ఎలా రావచ్చు అనేది మోడల్ అనమాట. బాగుంది. పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా సింపుల్ గా అర్థం అవుతుంది, లేకపోతే వాళ్ళకి ఫ్యాట్ ఆ టిష్యూ అంటే ఇంకా వాళ్ళకి. సో ఇంకోటి ఎక్సర్సైజెస్ ఆఫ్ బ్రెస్ట్ అంటే చేయడం వల్ల సర్క్యులేషన్ పెరిగి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి లాక్టోసిల్. సో ఒక్కసారి లంప్ ఫామ్ అయింది అంటే మీరు అర్థమైపోతుంది, లైక్ హెవీగా ఉంది బ్రెస్ట్, పాప పాలు తాగలేదు, బ్రెస్ట్ హెవీగా ఉంది, వెంటనే ఎంటీ చేసుకోవాలి. ఎంటీ చేసుకొని మిల్క్ అంతా పాప తాగితే తాగుతుంది, లేదా డిస్కార్డ్. మామూలుగా అయితే లీక్ అయిపోతుంది మిల్క్ అనేది, లీక్ అయింది కూడా సరిపోదు, ఇంకా లోపల అక్యుములేట్ అయిపోతుంది. సో మొత్తం ఎంటీ చేసుకోవాలి. లైక్ హాట్ వాటర్ బాత్ చేయొచ్చు, హాట్ కంప్రెషన్ చేయొచ్చు, కోల్డ్ కంప్రెషన్ కూడా చేయొచ్చు. వన్స్ మీకు గడ్డ ఫామ్ అయిపోతే అక్కడ అంతా వేడిగా అయిపోతుంది. కోల్డ్ కంప్రెషన్ చేయొచ్చు. ఫైనల్ గా ఏం చేయాలంటే ఎంటీ చేయాలి గడ్డలు ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు మనకి మోడర్న్ గా బ్రెస్ట్ పంప్స్ వచ్చాయి, పంప్స్ యూజ్ చేసి ఎంటీ యూజ్ చేసి ఆ మిల్క్ బాటిల్స్ అవి తర్వాత మీ బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ ప్రతిసారి మీరు పట్టలేరు కాబట్టి లీక్ అయినప్పుడు. అండ్ ఓన్లీ ఒక్క బ్రెస్ట్ నుంచే పట్టకుండా బోత్ బ్రెస్ట్ ఆల్టర్నేట్ చేస్తూ పడతా ఉంటే మీకు ఒక దాంట్లో బ్లాక్ అవడం, లీక్ అవడం అట్లాంటివి సరిపోతాయి. సో ఇప్పుడు ఏదైనా పెయిన్ వస్తే పారాసెటమాల్ వేసిస్తారు అక్క. సో అలాంటివి ఏమైనా రిలీఫ్ అయ్యే అవకాశం ఉందా? లైక్ చాలా మంది లేమ్ పీపుల్ అంటే వాళ్ళకి తెలియదు ఇంకా పారాసెటమాల్ పెయిన్ వస్తే పారాసెటమాల్ అన్నమాట. కొంచెం వేడిగా అనిపించిన పెయిన్ వస్తే పారాసెటమాల్ వేయొచ్చు, అయినా తగ్గట్లేదు ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటే ఫస్ట్ అయితే మీ డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి బేసిక్. ఎందుకంటే అది యాప్సెస్ అయి ఉండొచ్చు. ఎన్ని పారాసెటమాల్ ఎన్ని యాంటీబయాటిక్లు ఇచ్చినా యాప్సెస్ ఉంటే, యాప్సెస్ అంటే చీము పట్టేయడం, చీము తీస్తే గానీ అది తగ్గదు. సో 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి మనం అల్ట్రాసౌండ్ మీకు చూపిస్తాను, అల్ట్రాసౌండ్ గైడెడ్ గా మనం నీడిల్ పెట్టి తీసేయచ్చు. అట్లా కాకుండా మరీ పెద్దదైపోయి ఉంటే చిన్న గంటు పెట్టి సర్జరీ చేసి తీయాలి. మరి చేయాలా అండి సర్జరీ అంటే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే సెప్సిస్ లో ల్యాండ్ అయిన పేషెంట్స్ కూడా నేను చూసాను. సివియర్ సెప్సిస్ అంటే పస్ అక్కడ ఒక్క రొమ్ము దగ్గర ఉండకుండా బాడీలోకి ఎంటర్ అయిపోయిన కేసెస్ చూసాను. సో ఎప్పుడు సర్జరీ అంటే భయపడతారు, కానీ సర్జరీ వల్లే అక్కడ ప్రాబ్లం లైఫ్ సేవింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. యాప్సెస్ అంటే ఇంకా సర్జరీ, ఆర్ ఇప్పుడు నేను చెప్పినట్టు నీడిల్ పెట్టి తీసుకోవచ్చు ఎర్లీ స్టేజ్ లో. అందుకే మీరు పారాసెటమాల్ యాంటీబయాటిక్ లేస్ తర్వాత ఎప్పుడు వస్తే కష్టం బేసికలీ అవి తగ్గవు. ఏదో ఆ టైం కి రిలీఫ్ ఇవ్వచ్చేమో, బట్ అసలు తగ్గవు. సో నైస్. మనకి ఇప్పుడైతే మంచి టెక్నాలజీ కూడా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో చూసేద్దాం, ఆలస్యం ఎందుకు. ఓకే, మనం మ్యామోగ్రామ్ ఇందా నుంచి అంటున్నాము. సో దిస్ ఈస్ ఆ 3D టోమోగ్రాఫ్ మ్యామోగ్రామ్ అన్నమాట. సో ఏ ఏజ్ నుంచి ఫస్ట్ చేయొచ్చు అక్క? అంటే మనం ఫస్ట్ ఇదే స్క్రీనింగ్ అని మనం మాట్లాడుకున్నాం. సో ఎవరి ఏజ్ నుంచి మనం చేయొచ్చు? సో 40 years నుంచి స్టార్ట్ చేస్తాం స్క్రీనింగ్. బట్ ఎవరైనా మాకు ఫ్యామిలీ హిస్టరీ ఉందండి, మదర్ కి కానీ అత్తకి కానీ ఎవరికైనా క్యాన్సర్ ఉందంటే 35 నుంచే వీల్ స్టార్ట్. అండ్ ఎవరైనా డయాగ్నోజ్ అయిపోయారు అనుకోండి, ఈవెన్ ఇట్ ఈస్ 20 year old, షీ ఈస్ డయాగ్నోజ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే, అంటే ఆల్రెడీ మనకి డయాగ్నోసిస్ చేసేసాం క్యాన్సర్ డయాగ్నోసిస్, ఆమె కంపల్సరీ మ్యామోగ్రామ్. సో ఆ డయాగ్నోస్ అనేది అల్ట్రాసౌండ్ లో చేశారు అనుకోండి. అల్ట్రాసౌండ్ లో చేస్తాం యూజువల్లీ. లెస్ దాన్ 40 years అందరికి అల్ట్రాసౌండ్ చేస్తాం. క్యాన్సర్ అని ప్రూవ్ అయితే వాళ్ళని తెచ్చి మ్యామోగ్రామ్ చేస్తాం. సో ట్రీట్మెంట్ అనేది మ్యామోగ్రామ్ చేయకుండా అసలు స్టార్ట్ చేయమని సో కంపల్సరీ వి షుడ్ డూ ఇట్. సో అడ్వాన్స్డ్ ఇంకెక్కడంటే వెరీ ఫ్యూ కాదు, ఇంకా చెప్పనక్కర్లేదు, టాప్ మోస్ట్ ఇంకా ఫస్ట్ టైం అన్నమాట మన వైజాగ్ ఇన్ ద సిటీ, వైజాగ్ విశాఖపట్నంలోనే ద బెస్ట్ 3D టోమో మ్యామోగ్రామ్ మన దగ్గర ఉందన్నమాట. సో ఆల్ ఓవర్ ద కంట్రీ కూడా యూ విల్ హ్యావ్ ఓన్లీ 25 to 30 సచ్ మ్యామోగ్రామ్స్ అన్నమాట. అంటే ఇండియా మొత్తంలో కూడా చూసుకుంటే ఈ హోలోజీ 3D డైమెన్షన్స్ అనేవి మీకు ఒక 30 ఉంటాయి హార్డ్లీ ఉంటాయి. సో దిస్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. సో మంచిగా అక్క సూపర్ గా ఇంకా డయాగ్నోస్ చేసేసి విల్ హ్యావ్ ద బెస్ట్ బ్రెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ 7 ఉన్నాయి కదా అక్క, 7 వరకు అంటే అంటే సైజ్ ఆఫ్ ది బ్రెస్ట్ అన్నమాట. ఇక్కడ పెడతాం మనం బ్రెస్ట్ ని. ఇది లెఫ్ట్ బ్రెస్ట్, రైట్ బ్రెస్ట్ రెండు. ఇది కంప్రెషన్. చాలా మంది భయపడతారు మ్యామోగ్రామ్ అంటే నొక్కేస్తారు, భయంకరమైన నొప్పి వస్తుంది. అది ఈ మ్యామోగ్రామ్ తో అంత కంప్రెషన్ అక్కర్లేదు, ఎందుకంటే దీనికి 3D మెకానిజం ఉంది ఇందులో. సో ఓన్లీ ఎడిక్వేట్ కంప్రెషన్ ఇస్తాం, ఇట్లా నొక్కుతాం అన్నమాట. సో ఇక్కడ బ్రెస్ట్ అనేది ఉంటది, ఫీమేల్ బ్రెస్ట్ అనేది ఇక్కడ ఉంటది అనమాట. సో ఆ లెవెల్ కంప్రెస్ చేస్తాం. సిమిలర్లీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. అలాగే ఇది 1 వ్యూ. ఓకే, ఇది సెకండ్ వ్యూ అన్నమాట. అంటే అటు ఇటు మూవ్ చేస్తాం 45 degrees లో. సో ఇది మళ్ళీ ఇలా వస్తుంది, దీన్ని ఇట్లా మూవ్ చేస్తాం. ఓకే, అండ్ అటు కూడా మూవ్ చేస్తాం. అది సెకండ్ వ్యూ.
ఓకే ఓకే. అంటే ఆ వ్యూ లో కూడా ఏం మిస్ అవ్వకుండా. సో మీకు అర్థం కదా, ఫస్ట్ వర్టికల్ గా హారిజాంటల్ గా బోత్ వ్యూస్ మనకు అనేది కంప్లీట్ వ్యూ ఆఫ్ ద బ్రెస్ట్. ఎక్కడ చిన్న లెజన్ ఉన్నా లెస్ దాన్ 1 mm, లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉన్నా కూడా లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉన్నా కూడా మనకు చెప్పేస్తుంది అనమాట. చేతికి దొరకని కూడా మ్యామోగ్రామ్. అండ్ స్కానింగ్ టైం కూడా జస్ట్ ఒక 45 సెకండ్స్ లో మొత్తం స్కాన్ అయిపోతుంది. అంటే గంటలు సిటీ స్కానింగ్ అట్లా ఏం కాదు. సో ఇంకా చాలా మంది పేషెంట్స్ అంటే సేఫ్టీ పిన్స్ ఏవైనా అంటే మనకి కరెక్ట్ గా రావాలంటే పేషెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గుడ్ క్వశ్చన్, ఎవరు అడగరు యూజువల్లీ. సో మ్యామోగ్రామ్ అపాయింట్మెంట్ మీరు ఇక్కడనే కాదు ఎక్కడైనా ఒక మ్యామోగ్రామ్ అపాయింట్మెంట్ తీసుకుంటే మ్యామోగ్రామ్ కి వెళ్లే ముందు రోజు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ మీరు బాత్ చేయాలి అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హెయిర్ అది కూడా షేవ్ చేసుకోవాలి లేదా వ్యాక్స్ చేసుకోవాలి, యాక్సిలరీ హెయిర్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పౌడర్స్ గానీ పర్ఫ్యూమ్స్ గానీ కొట్టకూడదు. అవి మనకి క్యాల్సిఫికేషన్స్ లా కనబడతాయి. చూసారా, మనకి చాలా క్యాజువల్ గా తీసుకుంటాం. సో అది కూడా మనకి లెజన్స్ లా కనిపిస్తాయి. సో మనకి డియోడ్రెంట్ ఉన్నది కూడా అందరూ స్టైల్ గా వేసుకొని వస్తారు. బట్ చాలా మంది అలా వెనక్కి పంపించిన రోజు పర్ఫ్యూమ్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. సో దట్స్ నైస్ టు నో. చాలా మందికి తెలియదు ఇది, మాత్రం లైట్ తీసుకుంటూ వెళ్తాం. కానీ యాక్చువల్లీ హెయిర్ కూడా మనకి షేప్ చేసుకుంటే బెటర్. బట్ అదేమి పెద్ద డిఫరెన్స్ ఏమి చూపించదు. బట్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ షేవ్. అంటే ఆ ఎక్స్ట్రా స్కిన్ పైన ఉన్న లీజన్స్ అవి కూడా కనబడతాయి. స్కిన్ లో కొన్ని లీజన్స్ ఉంటాయి యాక్సిల్, అవి కూడా కనబడతాయి. బేసిక్ క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఈ మ్యామోగ్రామ్ చేయించుకున్నారు ఒక 45 years, అంటే తర్వాత ఎక్స్రే ఏదైనా బోన్ గానీ ఏమైనా అయితే చేసుకోవచ్చా? పర్లేదు. రేడియేషన్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? హార్డ్లీ ఎనీ రేడియేషన్. ఓకే. 0.5 సెంటీగ్రేడ్ ఒక మ్యామోగ్రామ్ కి రేడియేషన్ ఈస్ 0.5 సెంటీగ్రేడ్. ఓకే ఓకే. సో దే కెన్ డూ ఎనీ అదర్ ఎక్స్రే ఆర్ అంటే సిటీ స్కాన్ వాటిలో హెవీ రేడియేషన్ కంపేర్ చేస్తే అడ్వాంటేజెస్ ఎక్కువ, డిసడ్వాంటేజెస్ కన్నా. ఓకే ఓకే. అంటే సిటీ ఎంఆర్ఐ కొంచెం గ్యాప్ ఎంఆర్ఐ లో రేడియేషన్ ఏమి ఉండదు, సిటీలో రేడియేషన్. సో గ్యాప్ అనేది ఏం అవసరం లేదు. మనం డై కూడా ఇవ్వము. ఓకే ఓకే. సో ఏం అవసరం. సో నైస్, చాలా బాగుంది. మంచి ఎక్విప్మెంట్ అంతా కూడా వెరీ నైస్. సో హ్యాపీ. చాలా వరకు మనం డయాగ్నోస్ చేసేవచ్చు. ఇదంతా సిస్టమ్ లోకి వస్తుంది కదా. ఇక్కడ పేషెంట్ ఉంటారు, అది రేడియోగ్రాఫర్ కన్సోల్. సో దిస్ ఈజ్ ప్రొటెక్షన్ షీల్డ్. అంటే లెడ్ అప్రోన్ వేసుకొని అంత హంగామా. దిస్ ఇస్ రేడియేషన్ షీల్డ్ అన్నమాట. ఆ వెనక మనకి సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ లోకి యు విల్ గెట్ దట్ పిక్చర్. ఓకే. మ్యామోగ్రామ్ యొక్క రిజల్ట్ పిక్చర్ ఇక్కడ వస్తుంది అనమాట. సో జస్ట్ మనకి ఏంటంటే అవుట్పుట్ తర్వాత అసలైన రిపోర్ట్ అనేది సిస్టమ్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్ అయిపోతుంది. అక్కడ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అక్కడ నేను రీఅసెస్ చేసుకుంటా. అండ్ ఎవ్రీ మ్యామోగ్రామ్ వీ డస్ అన్ అల్ట్రాసౌండ్ కూడా ఉంటుంది. మ్యామోగ్రామ్ చేసుకున్న వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విల్ డూ అల్ట్రాసౌండ్ ఆల్సో. బికాస్ మ్యామోగ్రామ్ ఇంటర్ప్రిటేషన్ సోనో మ్యామోగ్రామ్ ఇంటర్ప్రిటేషన్. అంటే రెండు కోరిలేట్ చేసుకుని మనకి రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ అంటే మళ్ళీ అల్ట్రాసౌండ్ కంపల్సరీ అంటారా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ డస్ అల్ట్రాసౌండ్. కంపల్సరీ ఏం కాదు, కానీ చేసుకుని ఇస్తేనే రిపోర్ట్ బెటర్ గా వస్తుంది. ఓకే. సో మనకి బెటర్ రిజల్ట్ అంటే కొంచెం మైన్యూట్ కూడా మనం ప్రివెంట్ చేయకుండా అల్ట్రాసౌండ్ అనమాట. దట్స్ వై అక్కడ ఇంటర్ప్రిటేషన్ టేబుల్ దగ్గర మనం స్కాన్ మెషిన్ కూడా పెట్టి అక్కడికి వెళ్ళి. సో మనం ముందు మాట్లాడుకున్నాం కదా ఎలాంటి వాళ్ళు వస్తుంది ఏంటని. సో ఇక్కడ ఈ పేషెంట్ వచ్చేసంట షీఈ్ అన్మ్యారీడ్. సో నల్లి ప్యారిస్ ఉమెన్. సో ఇక్కడ అక్క మనకి ఏంటంటే ఒక కేసు డయాగ్నోస్ చేసింది. ఇది మ్యామోగ్రామ్ మన స్కాన్ లో తీసింది అనమాట. సో చూసారా, యూ కెన్ సీ ఇది బోత్ ద బ్రెస్ట్, రైట్ అండ్ లెఫ్ట్ కదా. సో ఇది ఏ బ్రెస్ట్? ఇది లెఫ్ట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ లో యొక్క ట్యూమర్. మనకి ట్యూమర్ ఎంత క్లియర్ గా డిమార్కేషన్ తో సహా ఈ మనకి ఏంటంటే పైన లింఫ్ నోడ్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఇవి ఈ ట్యూమర్ వల్ల చంకల గడ్డలు కూడా వస్తాయి అనమాట. యాక్సిల్లా ఏరియాస్ దగ్గర. అంటే బ్రెస్ట్ లో లంప్ ఉంటే అది అక్కడ పిల్ల క్యాన్సర్ ని పెడుతుంది. సో చంకలో గడ్డలు వస్తాయి. సో ఈ రెండు వైపులా వచ్చినాయి, కానీ ఇవి నార్మల్ గడ్డలే. ఇవి కొంచెం క్యాన్సర్ రిలేటెడ్ గడ్డలు అనమాట. ఇది క్యాన్సర్. ఇన్ జనరల్ మనకు వచ్చే లింఫ్ లింఫనోపతి అంటారు కదా, ఇన్ జనరల్ వస్తాయి. సో దేని వల్లైనా వస్తాయి. మామూలుగా బాడీలో ఏ చేంజెస్ ఉన్నా మనకి లింఫనోపతి, లింఫ్ నోడ్స్ అంటారు. స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వస్తాయి. సో చూస్తే కనుక ఎంత నీట్ గా ఎంత క్లియర్ కట్ గా ఉంది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఇవంతా నార్మల్ టిష్యూ. ఇది నార్మల్ బ్రెస్ట్ టిష్యూ. క్లియర్ గా ఒక లంప్, ఇర్రెగ్యులర్ బార్డర్స్. అండ్ ఇంత డిస్క్రిమినేషన్ ఇంత క్లియర్ గా తెలియాలంటే మీకు ఆ 3D మ్యామోగ్రామ్ పిక్చర్ ఉండాలి. లేకపోతే నార్మల్ ఎక్స్రే లాగా ఉంటుంది. నార్మల్ గా అయితే మనకు తెలియదు అంత డిమార్కేషన్ మనకు కనిపించదు. సో అదే మనం అల్ట్రాసౌండ్ లో కన్ఫర్మ్ చేసుకుంటాం. కన్ఫర్మ్ చేసుకొని రిపోర్ట్ ఇస్తాం. దిస్ ఇస్ అల్ట్రాసౌండ్ రూమ్. కన్ఫర్మ్ చేసుకో. సో ఇప్పుడు ఈ పేషెంట్ కి ఏంటక్క సర్జికల్ గా ఏం చేశారు? ఈ పేషెంట్ కి నల్లి ప్యారిస్ ఉమెన్ ఈమె. సో ఈమెకి ఏంటంటే స్టేజ్ 2 ఎర్లీ క్యాన్సర్ త్వరగా వచ్చింది.
సో ఈమెకి ఏం చేసామంటే పెద్ద క్యాన్సర్ 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంది కదా. ఓకే ఓకే సో మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ యూజువలీ మనకి లింఫ్ నోడ్స్ అవి అంటే ఇందులో కనిపిస్తున్నాయి కానీ చేతికి తగలట్లేదు. తగలట్లేదు. ఓకే. సో మనం మొత్తం ఈ బ్రెస్ట్ అంతా రిమూవ్ చేస్తాం ఈ పేషెంట్ కి. ఓకే. ఎందుకంటే ఆమెకి నేను అడిగి ఒక ఆప్షన్ ఇస్తాం ప్రతి పేషెంట్. Okay. మీకు ఒకవేళ కన్జర్వేషన్ కావాలి అంటే నియర్ అడ్జువెంట్ కీమోథెరపీ అంటే సర్జరీ ముందు ఎంతో కొంత కీమో మెడిసిన్స్ ఇచ్చి సైజ్ తగ్గించి ట్యూమర్ ఒక్కటే తీస్తాం, బ్రెస్ట్ మొత్తం తీయం. కానీ ఈ పేషెంట్ షీఈ్ నాట్ విల్లింగ్, మళ్ళీ రావచ్చు కదండి నాకు వద్దన్నాను. ఓకే. సో ఆమెకి నేను బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేసేసాను. ఓకే. రిమూవ్ చేసేసి కీమోథెరపీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ నౌ మన దగ్గర కీమోథెరపీ తీసుకుంటున్నారు ఈ పేషెంట్. సో ఏ మాత్రం కూడా ఈ సైజ్ ఒక ఎక్కడైతే లెజన్ ఉందో ఆ పార్ట్ అలా తీస్తే అవదా అంటే రియాక్రెన్స్ వస్తుందా? లేదు, అవుతుంది, అలా కూడా అవుతుంది. అందుకే ఆప్షన్ ప్రతి పేషెంట్ కి ఇస్తాం ఆప్షన్ ఇచ్చారు సైజ్ బట్టి. ఓకే. తను ఇంకా కీమోథెరపీ అన్ని సార్లు తనకి ఇచ్చినప్పుడు మనం చెప్తాం ఈ ఛాన్సెస్ కూడా అంటే రికరెన్స్ ఉంటది అని. షీ వాంట్ హెర్ బ్రెస్ట్ బి రిమూవ్డ్. ఓకే. అది పేషెంట్ కి ఇష్టం లేనప్పుడు మనం చేయకూడదు. ఆమెకు అదే ఇష్టం కాబట్టి అదే ఇస్తాం. ఓకే. సో ఐ గివెన్ దట్ ఆప్షన్ టు ద పేషెంట్. ఓకే. అంటే చాలా మంది ఒక బ్రెస్ట్ ఇప్పుడు ఆలోచిస్తారు బయట నుంచి కనిపించేది, చాలా మంది ఉంచమని అడుగుతారు. సో వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ కీమోథెరపీ పెట్టి సైజ్ కొంచెం తగ్గించి అప్పుడు మనం ఓన్లీ ట్యూమర్ ఒక్కటే తీస్తాం, బ్రెస్ట్ మొత్తం తీయమన్నమాట. అది బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. ఇది మాస్టెక్టమీ. సో ఇక్కడ వచ్చిన పేషెంట్ ఏమొచ్చేసి టోటలీ వెన్ షీ కేమ్ టు నో ఒక ట్యూమర్ ఉందంటే ఇంకా మైండ్ లో ఉంటది కదా, సో ఒక ట్యూమర్ ఉందంటే ఇంకా అది రిమూవ్ చేసామని ఆమె అడిగింది. సో ఐ గివెన్ ఇంపార్టెన్స్ టు హర్ డెసిషన్ ఆల్సో. చాలా చాలా బాగుంది అక్క, నిజంగా సో హ్యాపీ. ఈ రోజు ఎన్ని విషయాలు తెలుసుకున్నానంటే రెగ్యులర్ గా నేను ఏదో క్యాజువల్ గా మీట్ అవుదాను వచ్చాను, కానీ చాలా విషయాలు తెలుసుకున్నాను. ఐ కేమ్ టు సీ అన్నమాట. అండ్ త్రూ యూ నీ ఫాలోవర్స్ కూడా తెలుసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉపయోగపడుతుంది. యూ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సో అక్క థ్యాంక్ యూ సో మచ్. సో నైస్, మోస్ట్ వెల్కమ్. సో ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వైజాగ్ బ్రెస్ట్ హెల్త్. థ్యాంక్ యూ ఫర్ ద ట్యాగ్. లుక్ ఎట్ దిస్, ఎంత అడ్వాన్స్ రియల్లీ అండ్ ఎంత బాగుంది అనమాట. We have a good staff and you know good interiors and equipment, everything. ఇంకా ఏం చెప్పడానికి లేదు అక్కడ. సో వైజాగ్ లో ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. చక్కగా ఎవ్రీ ఇయర్ మీకు ఇప్పుడున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా మీరు స్క్రీనింగ్ అనేది చేసుకోండి. అండ్ వైజాగ్ బ్రెస్ట్ హెల్త్ సెంటర్ మన వైజాగ్ లో ఉంది. ఓకే, డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, తప్పక విజిట్ చేయండి. ఓకే.